ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కడతాల్లోని కైలాసపురి మహేశ్వర పిరమిడ్లో ఉన్నాము. ఈరోజు మనతో ఉన్నారు సుజాత గారు. వారితో వారి యొక్క ధ్యానానుభవాలను మనం పంచుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది సంగారెడ్డి, కలేరు గ్రామం, కలేరు మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. మరి అంతకుముందు కూడా నా జీవితం ఆధ్యాత్మికం. 24 సంవత్సరాల నుంచి నా జర్నీ, 35 సంవత్సరాల జర్నీ ఆధ్యాత్మికత. అయినా నాకు ఎంతో లోటు, ఇంకేదో తెలుసుకోవాలనే తపనతో నేను మరి ఆ భగవద్గీత మోటివేట్ చేసేదాన్ని, కానీ పూర్తి ఆస్వాదించలే. ఎప్పుడైతే 2006లో పత్రిజీ ధ్యానమాయజ్ఞం షిరిడీలో వచ్చానో, పత్రిజీ యొక్క సాంగత్యంలోకి, అప్పుడు సార్ ద్వారా నేను నేర్చుకున్న జ్ఞానము ఏంది అంటే, మరి సార్ ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాల్లో ముఖ్యంగా 3 నేను ఫస్ట్ పట్టుకుంది. ఒకటి అవేర్నెస్గా ఉండడం, రెండవది నీ వాస్తవానికి నువ్వే బాధ్యురాలువు, మూడవది సంసారంలో నిర్వాణం. ఇవి తెలుసుకొని మరి వీటి ద్వారా ఒక స్త్రీ ఎలా ముందుకెళ్ళాలని తెలుసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ధ్యానం, నీ వాస్తవానికి నీవే బాధ్యురాలు అన్నప్పుడు నాలో ఎన్నో విషయాలను చేంజ్ చేసుకోవడం జరిగింది. ఒక స్త్రీ ఎలా ఉండాలి, కుటుంబం పట్ల ఎలా ఉండాలి, తనకు తాను పట్ల ఎలా ఉండాలి, కుటుంబం పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి అని తెలుసుకొని పూర్తిగా మరి నా యొక్క కుటుంబాన్ని స్వర్గంగా మార్చుకున్నా. 2019లో గురువు గారికి కూడా నేను కలిసినప్పుడు సార్తో మాట్లాడాను. సార్ మాట్లాడమన్నప్పుడు, సార్ మీ ద్వారా నేను నా జీవితాన్ని ఒక స్వర్గంగా మార్చుకున్నా. మరి నాలాంటి ఎంతోమందిని మీరు మార్చిండ్రు. మీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. కాబట్టి నా వంతు 1,00,000 మంది మహిళలకు ధ్యానం నేర్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను డాక్రా మహిళలు, చాలా పెద్ద నెట్వర్క్, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో మహిళలు డాక్రాలో ఉంటారు. కాబట్టి నేను గ్రూపులుగా వెళ్ళి, మండలాలకు వెళ్ళి వాళ్ళకు ధ్యానం చెప్తూ, ఒక స్త్రీ ఎలా జీవించాలి, స్త్రీ మరి ఒక ఇంటికి జ్యోతి ఇల్లాలు, తాను ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటుందో అప్పుడు స్త్రీ సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతుంది. సమాజంలో సంతోషం, ఆనందం అనేది ఈరోజు చాలా కరువైంది. కాబట్టి గురువు గారి ద్వారా ధ్యాన మహిళా యజ్ఞం అనే యజ్ఞాన్ని పెట్టడం ద్వారా మహిళలు ఎంతో ముందుకు వచ్చి వాళ్ళలో ఉన్న భయాలను తొలగించుకొని మరి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఎంతోమందిని చైతన్యం చేయాలి, నేను తెలుసుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని ఎంతోమంది మహిళలకు పంచాలి అని మరి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ మారింది అంటే తనలో స్త్రీ సృష్టికి ప్రతి సృష్టి, స్త్రీ అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అందుకే గురువుగారు గుర్తించి మరి ఏ సొసైటీలో కూడా స్త్రీకి మరి ఇంత పెద్ద ప్రోత్సాహము, పెద్దపీట ఎక్కడ లేదు. కానీ మరి బ్రహ్మర్షి పత్రిజీ స్త్రీకే ముందు పెద్దపీట వేసిండు. ఎందుకంటే స్త్రీ అనుకుంటే కాంది ఏది లేదు అని. దాంతో స్త్రీలు ఈరోజు ఎంతో ముందుకెళ్ళి మరి ప్రతి కుటుంబాలను చక్కగా మార్చుకుంటుండ్రు. స్త్రీ మారిందంటే తన భర్తను మార్చుకుంటుంది, ఎలా ఉన్నా తన పిల్లలను మార్చుకొని మరి నవ సమాజ నిర్మాతలుగా తన పిల్లలను తీర్చిదిద్దుతుంది. అదే విధంగా మరి నేను గురువుగారి కార్యంలో పిరమిడ్ సేవాదల్ సంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్గా ఉండి ఎంతోమంది మహిళలను ప్రోత్సహిస్తూ ఈరోజు స్కూళ్ళకు వెళ్తూ పిల్లలకు తల్లిదండ్రులు చక్కగా జ్ఞానం చెప్పడం లేదు. ఏదంటే మరి ఎలా చదువుకుంటాడు, ఏ స్కూల్లో చదివించాలి, ఎంత పెద్ద ఉద్యోగం చేయించాలి, మరి వాళ్ళు ఎంత ప్యాకేజ్ తీసుకోవాలి, ఇదే ఆలోచనలతో ఉన్నారు. కానీ వాళ్ళకు సంస్కారం అందించాలని లేదు. కాబట్టి గురువు గారి యొక్క కాన్సెప్ట్తో పిల్లలకు చిన్నప్పటి నుంచే విద్య అందించాలి, ఆత్మజ్ఞానాన్ని అందించాలని స్కూళ్ళకు వెళ్తూ మరి ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు మరి చైతన్యంలోకి తేవడం జరుగుతుంది. అలా 1,00,000 మంది పిల్లలకు చక్కటి ఆత్మజ్ఞానం నేర్పించి వాళ్ళను సమాజ నిర్మాతలుగా తయారు చేయాలని నా ఉద్దేశం. ఎంతోమంది స్త్రీలను వాళ్ళ కోల్పోయిన జీవితాన్ని, స్త్రీ భయంతో జీవిస్తుంది, ఎప్పుడు తల్లిదండ్రుల మీద భయంతో, భర్తతో భయంతో, కొడుకులతో భయంతో, భయాలతోనే జీవిస్తుంది. కానీ తన వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు తను ధైర్యంగా జీవిస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని
కేవలం బ్రహ్మర్షి పత్రిజీ ద్వారానే ఇంత అద్భుతమైన సత్యాన్ని తెలుసుకున్నాం. మరి ఇది లక్షల మందికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాన్సెప్ట్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలని మరి KV9 ద్వారా నేను చెప్పడం జరిగింది. అందరికీ కూడా నా యొక్క విన్నపం. ధన్యవాదాలు.